ఇంతవరకు మనం లేవియాకాండం 23వ అధ్యాయం పండగలను గురించి ధ్యానం చేస్తూ వచ్చాము. చివరి పండగ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రారంభం చేస్తాం. చివరి పండగ కొరకై మనం ధ్యానం చేయడానికి ముందు కొన్ని సంగతులను ఇన్స్ట్రక్షన్స్, అంతేనా? కరెక్టేనా నేను పలికినది? సూచనలు, ఒక 7 సూచనలు ఉన్నాయి. అంటే ఈ పండుగను ఆచరించడానికి, ఈ పండుగలోనే పేరుంది గుడారముల పండగ అని. ఈ పండుగను మనం మరి ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి ఎన్ని దినాలు ధ్యానం చేస్తామో మనకు తెలియదు. కానీ ఒక 2 వచనాలను మనం ఇప్పుడు చదువుదాము ధ్యానానికంటే ముందు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. ఆ తర్వాత జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. ఈ 2 వచనాలను మనం ఇప్పుడు చూస్తాము. ఇందులో నుండి ఈ పండగ జరుగుతూ ఉండగా కూడా ప్రభు రావచ్చేమో. ఈ పండగ ఉద్దేశాన్ని ఈ దినాలలో జరుగుతున్న పరిస్థితులలో మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు దేశపు పరిస్థితులలో మనం చూస్తాం. చదువుదామా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. గట్టిగా చదువునేనా ఒకరు? ఒక్క నిమిషం. అందరు తీసుకున్నారా? ఆన్లైన్లో వినేటువంటి వారు, చూస్తున్న వారు మీరు కూడా తీసుకోనండి. బైబిల్ తెరసండి. నైనా అందరు తీయండి. రెడీ, అందరం చదువుదాం. చదువునేనా? సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఒక్క నిమిషం. తర్వాత అవి చూద్దాం. ఎవరెవరు ఆ పండుగను ఆచరించాలి అనేటువంటిది ఉన్న దేవుని హెచ్చరిక లేకపోతే ఆజ్ఞ ఏమిటి అని అంటే, నీవు నీ పంట ముగింపు, దానిని సంవత్సరాంతపు పంట అనే మాటలు మనం చూస్తాం నిదానంగా. అన్నీ ఒకటేసారి చూడలేముగా. పర్ణశాలల పండుగను ఆచరింపవలెను. సరే, నేను రాను అని నేను అనుకో. ఈ పండుగకు నేను రాను, నాకు ఇష్టం లేదు అనేమనుకో. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఈ పండుగను ఆచరించడానికి రాకపోతే ఏమవుతుంది? చదువుదాము. ఇదే పండుగ 18వ వచనం. ఏది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకుందామా? ఇంకా ఆ విధంగా 19వ వచనం వరకు చదువుకోవచ్చు. రాకపోతే ఏమిటి అనేటువంటిది. లోకమందుండు 17వ వచనం. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మొరొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద ఏముంది? వర్షము కురవకుండును. 18వ వచనం. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. సరే, పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. నేను రాను అన్నారు అనుకోండి, రాగలిగినటువంటిది ఏంటిది చెప్పండి? శిక్ష. దేవుడు మొత్తును.
ఈ 14వ అధ్యాయం ప్రారంభం దేవుని దినముతో ప్రారంభం. యెహోవా దినము, అది కొలిమి కాలునట్లు కాలును. ఒక్క పేపర్ రెండు పేపర్లు తిప్పండి. 14వ అధ్యాయం తర్వాత ఏమొస్తుంది? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, అది కొలిమి కాలునట్లు కాలును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. భయంకరమైనటువంటి దినం. ఈ దినం అంటే ఈ పర్ణశాలల పండగ దినములో మనం ఇక్కడ పోలేదు, ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాము. దేవుడు ఈ పండగను జరిగించే సమయాన జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పండగకు రాకపోతే ఫైనల్ దేవుడు మొత్తడాన్ని మనం చదివాము. ఒక్కసారి ఈ 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం ఏం చదువుతున్నాము? యెహోవా దినం వచ్చుచున్నది 1వ వచనం. 2వ వచనంలో యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను ఏముంది? అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అర్థమైందా? ప్రస్తుతం ఏం జరుగుతుంది? యెరూషలేమును బేస్ చేసుకొని ప్రపంచమంతా గందరగోళమైంది. ఏ న్యూస్ ఛానల్ చూడాల్సి వచ్చినా కానీ కనీసం దినంలో 4-5 సార్లన్నా ఏది ఉంటుంది న్యూస్ చెప్పండి? యెరూషలేమును బేస్ చేసుకున్నటువంటి న్యూసే, వార్తలే ఉన్నాయి ప్రస్తుతం. దేవుడు వీరిని సమకూరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఏం కాబోతున్నారు, ఎంత భయంకరంగా వారు ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడతారు, ఇశ్రాయేలీల ఆయుధాలకు వారి యుద్ధ విధానానికి ఎవ్వరు తట్టుకోలేరు అని అంటుంది ప్రపంచం. ఎస్, కరెక్టే. రానున్న దినం ఒకటి ఉంది. 2వ వచనంలోనే చాలా ఇబ్బందిని ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొంటారు అన్న సంగతి 2వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ పండగ పర్ణశాలల పండగ, గుడారముల పండగ అనేటువంటి పండగ ముగింపును జ్ఞాపకం చేసేటువంటిది. ఓ వచనం చదువుదామా? యోహాను సువార్త ఆ లాస్ట్లో రాసింది చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనము, ఆ తర్వాత 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం ఏముంది? యూదుల పర్ణశాలల పండగ అని మనం చదువుతూ ఉన్నాం. అవునా? అదే విధంగానే ఉంటుంది యోహాను సువార్తలో యూదుల పస్కా పండుగ. దాని కాంటెక్స్ట్ మళ్ళీ వేరే అవుతుంది కాబట్టి ఆడ పదం. ఇప్పుడు 37వ వచనం ఏం చదువుతాము? చాలు. ఆ పండుగలో మహాదినమైన ఏందది? అంత్య దినము. అది మతిపెట్టుకోవాల్సి. అదే లాస్ట్ దినం, అంత్య దినము. అది ప్రవచనాత్మకంగా చెప్పబడిన అదే చివరి దినం. ఆ దినం తర్వాత ఇక నిత్యత్వమే అనేటువంటిది ఉంటుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పండుగ ఒకవేళ ప్రభు రాక కూడా మనం ఈ పండుగ ధ్యానాలలో మరి ప్రభు ఇచ్చిన దానిని బట్టి కొనసాగుతూ ఉండగా వచ్చినా కానీ మనం ఏమీ చేయలేం. ఎందుకొరకు? లేఖనాలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? నెరవేరుతూ ఉన్నటువంటి స్థితిని మనం చదువుతూ ఉన్నాం. లేఖనాల లేదా ప్రవచనాల నెరవేర్పును మనం యెరూషలేము చుట్టూను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ వచనాలను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను క్లియర్గా చదవండి అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా చదివిన ఈ అధ్యాయాలన్నీ కూడా అక్కడ కూర్చొని ఇది రాసిన తర్వాతనే మీకు చదవండి అని చెప్పడానికి నేను చదివే మీకు తెలియజేస్తాను. కాబట్టి దయచేసి చదవండి. దేవుడు మీకు ఇంకా తనదైన రీతిలో జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సరేనా?
లేవియాకాండం 23వ అధ్యాయానికి వస్తాం చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం. మన పండగలు దేవుని మహా క్యాలెండర్ అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఈ క్యాలెండర్లో 33వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ సంగతి మనం చదువుతాం. 33వ వచనం నుండి 44వ వచనం వరకు. సరేనా? ఉందా? ఇక్కడ ఉందా? నేను 33 నుండి 43 ఉంది కదా. ఓకే, 43 అట్లు నియామక కాలంలో. ఓకే, 43 వరకు పర్ణశాలలో నివసింపవాలని ఎండింగ్ ఉంది. ఓకే రైట్. ఒక వచనమే, 44 వచనంతో అధ్యాయం కూడా ముగిసిపోతుంది. సరేనా? ఇందులో మనం మీరు ఒకసారి మీ వచనాలకు వెళ్ళి చూసుకుంటూ ఉండండి, నేను జ్ఞాపకం చేస్తాను. 33వ వచనం నుండి 36వ వచనం వరకు, ఆ తర్వాత 39 నుంచి 43 వరకు. మధ్యలో 37వ వచనం 38వ వచనంలో మనం ఏం చదువుతామంటే, మీ వ్యక్తిగతమైనటువంటి మొక్కుబడులు. దేవుడు నాకు ఈ మేలు చేశాడు కాబట్టి నేను ఇవ్వాలా, అది ఏదైనా కానీ దేవుడు నాకు ఈ మేలు చేశాడు కాబట్టి నేను ఇది ఇవ్వాలి అని మీరు అనుకున్నటువంటి మొక్కుబడులు అనే సంగతిని దేవుడు ఈ 2 వచనాలలో చెప్పాడు. ఈ 2 వచనాలు దేవుని నియామక కాలాల మధ్యలో, అంటే ఇవి ఈ దినాలలో జరిగించాలి అని చెబుతూ, ఒకవేళ మీరేదైనా అనుకుంటే అది మీదైన మీరు అనుకున్నటువంటివి మీరు ఇచ్చేసేయండి, అయితే నేను చెప్పినటువంటివి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అన్న సంగతిని ఈ వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. చదువుదాం 33వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు ఎవరికి పండగ? యెహోవాకు పండగ, పర్ణశాలల పండుగను జరుపవలెను. ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు. దయగలిగిన మా ప్రభువా, స్తోత్రాలు. మీ నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం నైనా. ఈ పండుగ కాలాన వాక్యములో రాయబడిన పరిస్థితి, ఇంతకు ముందు దినాలలోనే నీ బిడ్డలు మరి బూరెల పండుగ చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ జరిపించుకున్నారు. నైనా ఈ పండుగ దినాలు మరి త్వరలోనే మళ్ళీ పర్ణశాలల పండుగ ఉంది. అది కూడా ఈ మధ్య మీ బిడ్డలు నెరవేర్చుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు. ప్రభువా, అన్నీ ఈ మధ్య కాలంలోనే అయిపోయాయి. లేఖన భాగాన్ని చదివాం. లేఖనాలు చదువుతూ ఉండగా ప్రస్తుతం మరి పర్ణశాలల పండుగ తర్వాత లోకాన్ని ఏం చేయబోతున్నారో అని లేఖనంలో వ్రాయబడినదే నెరవేరుతున్న స్థితిని చూస్తూ ఉన్నాం. నాయనా, చేరవచ్చిన నీ సంఘం, ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రజలు, వినబోయేటువంటి వారిని మీదైన రీతిలో దర్శించి సహాయం దయచేయండి, సిద్ధ మనస్సు దయచేయండి. మీరే మహిమ పొందండి. అల్పుడనైనా నాకును సహాయం దయచేయండి. ప్రభువా, వాక్యం మీది మేమందరం కలిసి నేర్చుకున్నట్టుకు చాలని సహాయము దయచేయమని క్రీస్తు ప్రభువు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఈ వచనాలలో పర్ణశాలల పండుగ ఆచరించవలెను, 8వ దినం, ఆ విధంగా 7 దినాలు ఈ పండుగను ఆచరించవలెను అనే మాట మనం చదువుతూ ఉన్నాము. ఈ దినం ఎట్లుండాలి అని అంటే, మామూలుగా పరిశుద్ధ సంఘంగా ఉండాలి. ఆ తర్వాత పనులేం చేయకూడదు, ఇలాంటి నియమాలు ఉన్నాయి. 36వ వచనం పైన, అంటే 37వ వచనం పైన ఏముందో చూడండి. అది మీకు ఏమి దినంగా ఉండవలెను? అది మీకు 37వ వచనం పైన 2వ లైన్లో వ్రత దినముగా ఉండవలెను. మా ఇంట్లో వ్రతం ఉంది. ఈ పదాన్ని అర్థం చేసేటట్టు చెప్తాను. మా ఇంట్లో వ్రతం ఉంది అని అంటే బంధువులందరినీ తీసుకువస్తారు. ఈ పదం అప్పుడు నువ్వు చదివిన మాట చదువుకోవాలన్నమాట. ఏది? కుమారులు కుమార్తెలు, నీ ఇంట పుట్టిన వారందరూ అన్నటువంటి సంగతి. మా ఇంట్లో వ్రతం ఉంది అని అంటే హిందువులు ఏం చేస్తారు తెలిసిన?
అది మహా గొప్ప పండుగగా నూతన వస్త్రాలు, అందరూ బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులైతే ఓయబ్బంగ్ వాళ్ళకు ఉన్నటువంటి బలగం మొత్తం దిగాల్సిందే అక్కడ. కాబట్టి వ్రత దినముగా ఉండవలెను, అందరూ చేరి రావాల్సిందే. ఈ వ్రత దినాల్లో మనం ఏం చదువుతాము? పిల్లలు మన ఇంట్లో ఉండేటువంటి ఇక్కడ 42వ వచనం ఎండింగ్లో ఉంది, ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను అనే మాట మనం చదువుతాం. కాబట్టి అది వ్రత దినం అనే మాట వ్రాయబడింది. 41వ వచనంలో అట్లు ఏంటంట, మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించాలి. ఇది రొటీన్గా అంటే ఉన్నటువంటి వచనం. ప్రతి సంవత్సరం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దీనిని జరిగించాల్సిందే అన్న సంగతిని మనం చదువుతున్నాం. ఇందులో నుండి ఆత్మీయ అర్థం కొరకై, శ్రేష్టత కొరకై ప్రార్థన చేయండి. ప్రభువు మనకు చాలినంత సహాయము దయచేస్తాడు. సరే, దీని పేరేమిటి అని అంటే గుడారముల పండగ. దీని పేరేమిటి అని అంటే పర్ణశాలల పండగ. పర్ణశాలల పండగ. ఈ పండగను హెబ్రీ భాషలో ఏమన్నారు అని అంటే సుక్కోత్ అని అన్నారు. తెలుగులో సుక్కోత్ అని, ఇది ఇట్లా చదువుకోవాల్సింది. ఇక్కడ నుంచి ఇట్లా చదువుకోవాలి. ఇట్లా సుక్కోత్ అనగా గుడిసె, గుడారం. సుక్కోత్ అని అంటే గుడారం. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను అన్నానా, ఇక్కడేనండి. సుక్కోత్ పండగ ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో పర్ణశాలల పండగ అనే మాట మనం చదువుతాము. దీనిని ఏమంటారు అని అంటే, అమ్మ వినండి జాగ్రత్తగా, దీనిని సుక్కోత్ అని అంటారు. అంటే పర్ణశాల అని అంటారు. సరేనా? అదే సందర్భాన నాకెళ్ళి చూడండి, ఇక్కడ ఇది చదువుతారా ఎవరైనా? సుక్కో అంటే కప్పుట అని అర్థం. సుక్కో అని అంటే కప్పుట, టు కవర్, కప్పడము అని అర్థం. సరేనా? దీని వెనుక మంచి అర్థాన్ని కూడా మనం నేర్చుకుంటాం దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలో నుండి. తరువాత ఈ సంగతిని మనం ధ్యానం చేస్తాము. పర్ణశాలల్లో నిర్మాణాన్ని ఆ లాస్ట్కి వేసిన నేను, అది చిన్నది ఎట్లా వేయాలనేటువంటిది. నంబర్ 1, పర్ణశాల నిర్మాణము కొరకైన సూచనలు. నంబర్ 1, పర్ణశాల పైన అంటే దీనిపైన అంటే ఇట్లా అనుకుందాం, దానిని ఏమితో నిర్మించాలి అని అంటే అన్ని ఆకులు ఏమిటితో నిర్మించాలా? ఇక్కడ ఉంచడండి, నేల నుండి పెరిగే వాటితో నిర్మించాలి. ఒక రబ్బీ ఈ సూచనలను ఇచ్చాడనమాట. వారి బోధకుడు, వారికి టీచర్ కూడా, వారి ఇశ్రాయేలీలకు నేల నుండి పెరిగే వాటితో మాత్రమే దీనిని వేయాలి. అంటే ఇటు గోడల మాదిరిగా ఇటు అటు మొత్తం కూడా వేరేది ఏ మెటీరియల్ ఉపయోగించడానికి వీలు లేదు. ఈ స్థలం ఎట్లుండాలి అని అంటే, నాకెళ్ళి చూడండి, ఈ స్థలం ఎట్లుండాలి అని అంటే, ఈడ చిన్న ఆ పర్ణశాల వేయాలనుకుంటే దానిపైన ఇంకొకటి ఏది ఉండకూడదు. అంటే చెట్టు కొమ్మలు కానీ ఇంకొకటి కానీ ఏది ఉండకూడదు. ఇక్కడ ఇది వేస్తే ఉదాహరణకు ఇక్కడ ఇది వేసినాం అనుకో, ఇది ఉండకూడదు పైన. అంటే ఆకాశానికి ఈ కొట్టం, ఈ చిన్న గుడిసెకు పైన వేసిన కప్పుకు మధ్యన ఏది ఉండకూడదు. అలాంటి బయలును చూసుకొని
వేయాలి. మంచి అర్థాన్ని మనం చూస్తాము తర్వాత. అది నియమం నెంబర్ 1. నెంబర్ 2, బల్ల యొద్ద, అందులో బల్ల ఉండాలి కూర్చొనడానికి. ఆ బల్ల కూర్చునేటంత స్థలం ఉండాలి. అంటే ఈ బల్ల చుట్టూ కూడా వీళ్ళందరూ కూర్చుంటారు, అంత స్థలం ఉండాలి. ఆ కుటుంబం కూర్చోగలిగినంత స్థలం ఉండాలి ఆ చిన్న ఆ గుడిసెలో, ఆ పర్ణశాల లేదా గుడారములో. సాధారణ గాలికి తట్టుకోగలిగినట్టుగా గట్టి వాటితో నిర్మించాలి. వచ్చేటువంటి గాలి ఆ బయలులో అది వేసుకోవాలి కాబట్టి వచ్చే గాలికి తట్టుకోగలిగినట్టుగా దానిని నిర్మించాలి. అర్థమవుతుందా? ఈ గుడారములో కూడా మనల్ని, మన ప్రభువును, మనల్ని కూడా మనం చూసుకోవచ్చు ప్రియులారా. ఇదొకటి రాసి పెట్టండి. ఆ తర్వాత పైకప్పు, ఇప్పుడే జ్ఞాపకం చేశాను, పైకప్పు నేల నుండి పెరిగే వాటితో నిర్మించాలి. 5వది, ఇది ఎట్లుండాలా? నాకెళ్ళి చూడండి, పగటి పూటనేమో నీడ రావాలా, రాత్రి పూటనేమో సుక్కలు కనపడాలి. అర్థమైందా? పైన కప్పు వేసేటప్పుడు పగులేమో నీడ ఉండాలా, రాత్రి అయితే ఏం కనపడాలా? పైన చుక్కలు కనపడాలా. దీనిలో ఒక చిన్న అర్థం చెప్పి జ్ఞాపకం చేయనా? ఇశ్రాయేలీలకు పగటిపూట మేఘము నీడగా ఉంది, రాత్రిపూట అది వెలుతురుగా ఉంది. మేఘం అన్న ఉండాలా, వెలుతురన్నా ఉండాలా, ఏదో ఒకటి ఉండాలి. కానీ వెలుతురిచ్చేటువంటివి సూర్యచంద్ర నక్షత్రాలు మనకు అనుకున్నట్టుగా. కాబట్టి దీని నిర్మాణము అట్లా ఉండాలి. కప్పు రాత్రిపూట ఏంటంటే పగలు నీడనివ్వాల్సిందే, రాత్రి మళ్ళీ ఏం కనపడాలా? నక్షత్రాలు ఖచ్చితంగా కనపడాలి. ఆ విధంగా పైకప్పు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత పైకప్పు నుండి ఈ పండ్లు కొన్ని ఉంటాయి కదా, వ్రేలాడే పండ్లు, పూలు కానీ పేలాలతో లేకపోతే ఆభరణాలతో వాటిని అలంకరించవచ్చు పైకప్పును. అయితే అట్లా బిగబట్టినట్టు కాకుండా అవి కప్పు మీద నుండి ఇట్లా కిందికి వ్రేలాడుతున్నట్లుగా అలంకరించాలి అనేటువంటిది. ఆ తర్వాత 7వ మాట ఏంటంటే, యూదుల అంశానికి సంబంధించినటువంటి చిత్రాలు, గోడలంటే ఇక్కడ గోడలు అని అంటే రాళ్ళతో కట్టినటువంటివి కావు, ఈ చెట్లతోనే. ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి, నేల నుండి పుట్టిన వాటితోనే గోడల మాదిరిగా గాలికి తట్టుకునేటట్టుగా గట్టిగా నిర్మించాలి. యూదులకు సంబంధించినటువంటి చిత్రాలు, వారి ప్రయాణాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, మరేవైనా కానీ మనం కదా ఇంట్లో వాక్యాలు పెట్టుకుంటాం చూడు, అట్లా అవి ఇంట్లో తగిలించాల్సిందే అని అంటాడు. ఇంకొక మాట ఏమన్నాడనంటే, మీరు క్రిస్మస్ దినాన ఇండ్ల ముందర చెట్లను ఏవైతే పెంచుతారో పెట్టుకుంటారో అట్లాంటి చెట్లను, క్రిస్మస్ చెట్లని కాదు, మళ్ళీ వాళ్ళు యూదులు క్రిస్మస్ చేయరు కాబట్టి అలాంటి చెట్లను మీ పర్ణశాల ముందర కొమ్మలతో వాటిని సిద్ధం చేసుకోవచ్చు అని అన్నాడు. వీటన్నిటిలలో కూడా విశ్వాసులముగా మనకు కూడా అన్వయించుకోవడానికి వీలు ఉంది అన్న సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. ఈడ చూస్తామా, ఈడ మనకి ఏమర్థమవుతుంది? నేల నుండి అమ్మామా, నీవు నేల నుండి తీయబడితివి కనుక నీవేమవుతావు? కాబట్టి ఈ గుడారం అవసరం దేవునికి. అర్థమైందా? అంటే వీటన్నిటి వెనుక, ఈ 7 సూత్రాల వెనుక ప్రభువును మనం చూస్తాము, ప్రభువులో నుండి మనల్ని మనం కూడా చూసుకుంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయవలసినటువంటి వారమే అయి ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. సరేనా? ఇవి గుడారానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్
నియమాలు, సూచనలు. దయచేసి వీటిని మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యండి. మంచి తలంపులను మనం పొందుతాం. రైట్, ఇప్పుడు పండగ దగ్గరికి వస్తున్నాం. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని ఈ పండుగను ఆచరించాల్సిందే. ఇక ఈ పండుగలో బలులు ఉన్నాయి, అన్ని పండుగలలో కూడా ఉంటాయి. అయితే కొన్ని సంగతులను మనం ఏమనుకున్నాము, ఈ లాస్ట్లో పరిచయము, అంతేనా? పరిచయంలో పరిచయమే ఉంటుంది, అన్నీ చూసుకోలేము మనం. పరిచయము, రైట్. ఈ పరిచయంలో మొదటిది పేరు, పండుగ పేరు నేను జ్ఞాపకం చేశాను, గుడారముల పండుగ. ఈ గుడారముల పండుగకు ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే సమకూర్చడం. సరేనా? సమకూర్చడం. ఈ సమకూర్పులో ఒకటి పంట, రెండు ప్రజలు. ఒకటి పంట, రెండు ప్రజలు. పంట, ప్రజలు ఇద్దరు కూడా మందిరం దగ్గరికి సమకూర్చబడాల్సిందే. ఒకవేళ ఈ నిర్గమకాండంలో ఒక వచనం నేను జ్ఞాపకం చేస్తాను. 20 లేవియాక సంఖ్యాకాండం 29లో ఉంది కదా. సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో కూడా ఈ పండుగను గురించి మనం చదువుతాము. 12వ వచనం నుండి ఇక్కడ వచ్చినాము. 12వ వచనం నుండి మనం చదువుతాం. 12వ వచనం నుండి రైట్. 7వ నెలకు సంబంధించినటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నాం, అంతేనా? ఒక్కసారి 3 పండుగలు ఒకే చోట ఉన్నటువంటి సంగతి ఉంది. నిర్గమకాండం, నేను చూస్తాను. నిర్గమకాండం వట్టి చేతులతో కనపడకూడదు అనే మాట ఉంటుంది. 20 నిర్గమకాండం 23 నా సన్నిధిని రైట్ 23 రాసుకున్న ప్రిలారా. 23 అధ్యాయం 15వ వచనం. 3 పండుగలు ఇక్కడ ఉన్నాయి. 13, 14, 15 వచనాలు చూడండి, పేజీ నెంబర్ 64లో. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. రైట్. వట్టి చేతులతో కనపడకూడదు, అంతేనా? మనము ఇక్కడ ఈ వచనంలో 13వ వచనం అనుకున్నా. ఈ వచనం కూడా చదువునేనా? 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 16, 17. ఓహోహో, వట్టి చేతులతో కనబడక కదా. అంటే ఇది ఇటు మందిరానికి సంబంధించినటువంటిది, అంటే ఇశ్రాయేలీల పండగకు సంబంధించినటువంటిది, మందిరానికి సంబంధించినటువంటిది. నాకెళ్ళి చూడండి, ఇక నీవు పరలోకం పోతే దేవుని సన్నిధిలో ఉట్టి చేతులతో కనపడటానికి వీల్లేదు. ఏమిటిది? ఎవరికో ఒకరికి నువ్వు సువార్త చెప్పాల్సిందే, ఒక ఆత్మను సంపాదించుకోవాల్సిందే.
ఖచ్చితంగా సువార్తను చెప్పాల్సిందే. దేవుని సన్నిధిలో నైనా ఇదిగో నేను ఈయనను సంపాదించిన, లేకపోతే ఇదిగో నేను నీ కొరకు పెట్టిన ఖర్చు ఇది, ఇదిగో నేను నీ కొరకు పడిన ప్రయాస ఇది అనేటువంటిది దేవుని సన్నిధిలో చెప్పుకోవాల్సి ఉంటుంది మనం అనమాట. వట్టి చేతులతో నా సన్నిధిని కనబడక, అంతేనా? ఇటవే నేనైతే నిర్గమకాండ 23:15 చదువుతున్నా. ఆ తర్వాత 16-17 ఏముంది? నేను వట్టి చేతులతో వట్టి చేతులతో వట్టి చేతులతో కనబడకూడదు అస్సలు కదా. కరాఖండి పదం మీ ఇష్టం అనేటువంటిది ఇక్కడ లేనే లేదు అనేటువంటిది. అంటే దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఈ పండగకు, గుడారముల పండగకు వచ్చే ఇశ్రాయేలీలు ఉత చేతులతో రాకూడదు, వట్టి చేతులతో కనపడకూడదు. అది ఆదివారం అన్నా కానీ, దేవుని సన్నిధిలో కానీ, ఇశ్రాయేలీలు గుడారముల పండగలో కానీ, విశ్వాసులు సంఘంలో కానీ, విశ్వాసులు పరలోకంలో కానీ, ఇశ్రాయేలీలు గుడార పండగలో ఉట్టి చేతులతో కనపడకూడదు. ఈ దేవుని ప్రజలు, విశ్వాసులైనటువంటి వారు ప్రభు సన్నిధిలో వచ్చి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఉత చేతులతో ఉండకూడదు. దేవుని సన్నిధి యేసుప్రభువారు వచ్చినప్పుడు పరలోకం మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు ఉత చేతులతో కనపడడానికి వీలు లేదు. బాగుంది కదా వచనం. ఇది గుడారముల పండుగ. జ్ఞాపకం పెట్టుకోవాల్సినది పంట సమకూర్పు, ప్రజల సమకూర్పు, ఇశ్రాయేలీలు. ఇది గుడారంలో జరగాల్సినటువంటిది. వారి పంట సంబంధమైనటువంటి తీసుకొని రావాలా, అందరూ సంతోషించాలా, ప్రజలు కూడా రావాలా. నేను చాలాసార్లు కొందరు మొక్కుబడులు మనం చూస్తుంటాం. ఏడుకోతున్నానంటే అబ్బాబాబా అన్న ఈ కానుక కొంచెం మందిరంలో వేయరన్న నాది అని కొందరికి ఇచ్చి కొందరు పంపిస్తుంటారు. అది కుదరదు. కానుక రావాల్సిందే, మనిషి కూడా రావాల్సిందే దేవుని సన్నిధికి. సరేనా? దేవుని పిల్లలుగా ఇవి ఉన్న వచనాలు. సుక్కోత్ అని అంటే గుడారము, సుక్కో అని అంటే ఏంటి చెప్పండి? కప్పుట. ఆయన తానే తన గుడారమును వారి మీద దొరికిందా వచనం? ఏడుంటుంది? ప్రకటన గ్రంథం రెఫరెన్స్ అన్న రాసుకుంటే బోర్డు మీద ఉంటుంది. సరే, అంటే ఆయన్నే ఆ గుడారాన్ని కప్పుతాడు అనే సంగతి ప్రకటన గ్రంథం 21 కింద మూలన ఉందన్నమాట, నెరవేర్పు కొరకు. సరేనా? ఇది గుడారం పండుగ యొక్క పేరు. దయచేసి వచనాలను చదువుకొని రండి. మీకు అర్థం కావాలి అని అంటే ఒకసారన్నా చదవాలి వచనాలు. నేనా ఇదే 34 కాదు 34 లేదా? అదే ఇది కామ పెట్టిన ఈడ కింద. సరే, రైట్. 3-4 వచనాలలో 34 అన్నానేమో కదా. రైట్ 3-4 వచనాలలో. సరే, ఇప్పుడు ఈ పండుగలో లేఖనముల పేరును చూస్తూ ఉన్నాము, లేఖనములను చూసాము. సరేనా? రాకపోతే ఈ పండుగను ఆచరించకపోతే శిక్ష అని చూస్తూ ఉన్నాము. కాలము 7వ నెల 15 నుండి 21 దినాలు, అంటే 7వ దినం, 7 దినాలు. శనివారం వల్లకు ఒక వచనాన్ని చదువుదామా? లేవియాకాండం 23వ అధ్యాయం చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం, ఇందులో నుండే ఉన్న వచనాలు. 40వ వచనం చదవండి. 39-40. 7వ నెల 15వ దినమున మీరు పంటను సమకూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను. మొదటి దినం విశ్రాంతి దినం, ఒకసారి శనివారం అనుకుందాం. ఆ తర్వాత 8వ దినం యాది పడుతుంది? అక్కడే ఉంది నాయన దినం. 8వ దినం
8వ దినం ఏం దినం పడింది? మళ్ళీ ఇప్పుడు ఏమనాలి శనివారం వల్లను? పాత నిబంధనలోనే దినం యొక్క ప్రత్యేకతను గురించి లేఖనాలను ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా చదివితే తప్ప మనకు అర్థము కాదు. 36వ వచనం కూడా 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలెను. 8వ దినం ఏం దినం పడుతుంది? 8వ దినం ఏ దినం పడుతుంది? మొదటి దినం అదైతే 8వ దినం ఏ దినం పడుతుంది? అంతే కదా, ఏం ఆలోచనే లేదు. ఏం ఆలోచన చేయాల్సిన పనిలే. శనివారం ఎప్పటికీ మొదటి దినం కాదు, అదొకటి మతికి పెట్టుకొని ఉండండి. శనివారం అనే వీళ్ళు చెప్పుకునే శనివారం విశ్రాంతి దినం ఎప్పటికీ మొదటి దినం కానే కాదు. దినాల నంబరింగులో మనకు 8వ దినం అన్నాడు అనుకో దేవుడు, 8వ దినం యాది పడుతుంది? సింపుల్గా ఆదివారం. మొదటి దినం అన్నారు అనుకోండి, యాది పడుతుంది? అంతే. కొంచెం లేఖనాలను మనం అట్లాగా పరిశీలనగా చూడవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, వాళ్ళు చెప్పేది వాళ్ళ తీరికలో చెప్తారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ క్లియర్గా కొద్దిగా కూర్చొని ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. శనివారం సంగతి దాని కొరకు. ఇది వీళ్ళ క్యాలెండర్ ప్రకారం 7వ నెల. మనకైతే సెప్టెంబరు 15 తర్వాత నుండి మళ్ళీ అక్టోబర్ 15కు మధ్యన, అంటే ఈ 30 దినాల మధ్యలో ఈ నెల ఉంటుంది. సరేనా? ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి దాటి వచ్చినది కాదు. ఐగుప్తు నుండి దాటి వచ్చినటువంటిది పస్కాకు సంబంధించినటువంటిది. సరేనా? వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యములో తిరిగాడిన 40 సంవత్సరాల సంగతి. అరణ్య సంచారము, ఆ అరణ్యములో వారికి కావలసిన కాపుదల, ఆయా రకాలైనటువంటి విడుదలను జ్ఞాపకము చేసుకొనడం. 43వ వచనం, 23-43 చదువుదామా? 23-43. నేను మీ దేవుడైన యెహోవాను, అట్లు 43 నేను మీ దేవుడైన యెహోవాను. 43 వరకు కదా, ఎక్కడ ఉంది? 42లో చూడండి. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు మీ 7 దినములు మీరు పర్ణశాలలో. అంటే దేవుని ఉద్దేశం చూడండి. వాళ్ళను ఐగుప్తులో నుండి విడిపిస్తున్నాను. అమ్మ వినాలి ఇక్కడ, సంధ్య అమ్మ వినండి. దేవుడు వారిని విడిపిస్తున్నాను అనుకున్నప్పటికే వీరిని నేను పర్ణశాలలలో నివసింపజేస్తాను అనేది ప్లాన్. దేవుడు నీకంటూ ఒక ప్లాన్ ఇచ్చింటాడు. మనకు ఈడ కనపడే దానిని బట్టి గజిబిజి అయిపోతుంటాం, గందరగోళం అవుతూ ఉంటాం. కనపడిన కష్టమో, కనపడిన ఇబ్బందో, కనపడిన నష్టమో, లేకపోతే అంత ఇరకాటంగా అనుకోనో, లేకపోతే మరి ఏదేదో మన కాడ జరిగిన దానిని బట్టి చాలా మనస్తాపన చెందుతాం. కానీ దేవుడు మనల్ని అక్కడ ఉంచిన పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీయులను ఉంచితే అబ్బో వాళ్ళని మట్టం తోలు లేపలేదా? కానీ దేవుని ఉద్దేశంలో వాళ్ళు పడిన కష్టం వెనుక దేవుని ఉద్దేశం ఏంది? వీళ్ళను నేను ఎక్కడ నివసింపజేయాలా? పర్ణశాలలలో నివసింపచేయాలా అనేది దేవుని ఉద్దేశం. ఆ సంగతి అంతా మనకి ఎక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కనపడదు, నిర్గమకాండంలో కనపడదు, లేవియాకాండంలో కనపడదు. ఇశ్రాయేలీయులు దేశంలోనికి ప్రవేశించిన తర్వాత అమ్మయ్య కూర్చున్నామనైనా దేవుడిచ్చిన ఈ పండగను చేస్తున్నాము అని వీరు అనుకుంటున్నారు అని అంటే వీళ్ళు చేరినప్పుడు అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? వారు ఐగుప్తులో ఉన్నప్పుడే అనుకున్నాడు. ఈ వచనం చెప్తుంది. కాబట్టి ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన ఎడల ఒక స్థలంలో మనం ఉన్నాము అని అంటే, లేదా దేవుడు ఉంచినాడు అని అంటే, ఆ స్థలాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ప్రభువా స్తోత్రమునైనా కారణమేమో నాకు తెలియదు, కానీ ప్రభువా స్తోత్రం. నేను ఈ దినానికి కూడా నాలో ఉన్న చిన్న పెయిన్ను బట్టి
ఈ దినానికి కూడా ప్రభువా మరి ఎందుకో ఏమో తెలియదు నాయన, అందును బట్టి స్తోత్రం నాయన. ప్రభువును స్తుతించుకుంటా మామూలుగానే గడుపుతూ ఉన్నాను. నొప్పి ఎంత ఉందనేటువంటిది నాకే తెలుస్తుంది కదా, వేరే వాళ్ళకి తెలియదు కదా. బరువు ఉండితే అయితే ఎత్తుకుందాం కదా నాయన అంటారు పెద్దలు, అంతేనా? కాబట్టి నొప్పిని బట్టి పరిస్థితిని బట్టి ప్రభువా స్తోత్రం నాయన అనాల్సిందే. నేను ఇక్కడ ఉండనాయన, నాకు ఇట్లా ఉంది నాయన, నా పరిస్థితి ఇది నాయన, అయినా నాయన స్తోత్రం నాయన అని ప్రభువును స్తుతించాలి. దాని బ్యాక్గ్రౌండ్ ప్రభువుకు తెలుసు కదా. కాబట్టి ఎప్పటికీ గజిబిజి కాకూడదు, గందరగోళం కాకూడదు, మనసును పాడు చేసుకోకూడదు. రైట్, ముందుకు సాగుదాం. కాబట్టి ఈ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుని నిర్ణయం అన్న సంగతి. కాబట్టి ప్రతి ఒక్కరి ఎడల దేవునికి అంటూ ఒక నిర్ణయం ఉంటుంది, దాని కొరకు స్తుతించుకుంటూ ముందుకు సాగాల్సిందే. రైట్. కాబట్టి విడుదల, కాపుదల, విడుదల, రకరకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి. 5 రెండవది ఏంటంటే పంట కోత. ఇది చివరిది, లాస్ట్. ఇది ముగింపు, ఇది ముగింపు. ఇందువలన ఈ పంట కోత ముగింపు వలన వాళ్ళకి మిగిలినది ఏందనంటే ఆనందం. 29వ వచనం చదువుదామా? 23వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడే ఆ దినమున అమ్మో, ముగింపు ఏమిటి? దేవుని సన్నిధికి వచ్చాము అన్నటువంటి సంతోషంతో కూడినటువంటి దుఃఖం వారిది. దేవుడు మమ్మను రక్షించాడు, దేవుడు మమ్మను కాపాడినాడు, దేవుడు మమ్మను తీసుకువచ్చాడు, దేవా స్తోత్రమని అని సంతోషముతో దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలును బట్టి కలిగేటువంటి దుఃఖం. సరేనా? ఒక్కోసారి మనం, నా మట్టుకు నేను ఆ విధంగా, మీలో కూడా కొందరు, అందరం ఉంటాం విశ్వాసులముగా, దేవుడు చేసిన మేలును బట్టి సంతోషాన్ని బట్టి ఏడ్చిన సందర్భాలు చాలా ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఇది వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఉద్దేశం ఇది. సరేనా? పంట వారికి అరణ్య సంచారంలో కాపుదల, విడుదల, దేశంలోనికి వచ్చిన తర్వాత పంట కోత, ముగింపు. ఇది పండగలో కూడా ఇది ముగింపు పండగ. అందరూ కలుస్తారు, అందరూ. అది ఈ ఆనందం వెనక ఎవరెవరు ఉంటారు అని అంటే వారి ఇంటి వారు అందరూ కూడా ఉండాల్సిందే. ఈ వచనాలను మనం చదివితే నీ ఇంట పుట్టినవాడు, ఇక్కడ సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో మనం చదువుతాం, నీ ఇంట పుట్టిన వాళ్ళు, దాసులు, దాసులు అందరూ కూడా ఈ పండుగను ఆచరించవలసిందే అన్న సంగతిని మనం చూసాం. ఈ సంగతి కొరకు పస్కా పండుగప్పుడు కూడా మనం చూసాం. సరేనా? రైట్. ప్రవచన గుర్తు ఏమిటి? ప్రవచన గుర్తు క్రీస్తు ప్రభువారు ఏలబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో సమాధానం, శ్రేయస్సు లేదా సంపద అని రాశాను. క్షేమం, సమాధానం, క్షేమం దేవుని క్రీస్తు వారి ప్రభువారి పరిపాలనలో. ఇది విశ్వాసులు, రక్షించబడిన వారందరికీ వర్తించేటువంటిది ప్రియులారా. ప్లాన్ చూడండి ఎంతవరకు పోయిందో. ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఏటేటా ఈ పండుగ అనే మాట మనం చదువుతాం. కానీ దీని బ్యాక్గ్రౌండ్గా యేసు ప్రభువారు నీ ఎడల, ప్రతి ఒక్కరి ఎడల ఉన్న ఉద్దేశమే ఇది. సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక్కొక్క విశ్వాసి ఎడల, అందుట్లో పర్టికులర్గా ఈ పదాలు ఉన్నాయి. మీరు ఈ వచనాలు చదివితే, నీవు, భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పనివారు, నీ ఇంట్లో ఉండేవారు, నీ దేశస్థులు, ఈ మాటలు ఉన్నాయి.
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ వరకు సువార్త వెళ్ళాలా, వాళ్ళు కూడా నీతో పాటుగా నీవు నీ భర్త నీవు నీ భార్య అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలా అనేటువంటిది దేవుని ఉద్దేశం. దీని కొరకు నీ భర్త రాకపోతే నీవు తీసుకురావాల్సి ఉంటుంది, బాధ్యత నీది. భార్య రాకపోతే భార్యను తీసుకురావాల్సిన బాధ్యత నీది. పిల్లలు రాకపోతే పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత నీది. కుటుంబం అనేటువంటిది పర్ణశాలల పండుగలో అందరూ కనపడాల్సిందే అనేటువంటిది గొప్ప నియమం మనం చదువుతాము. దీని కొరకు మీరు ఈ వచనాలను చదవచ్చు. ఒకవేళ ఇక్కడ 37వ వచనం చదువుదామా? ఈ సంఖ్యాకాండం 29వ అధ్యాయం తిప్పండి. 29వ అధ్యాయం 29వ అధ్యాయం. ఒక్క నిమిషం. ముప్పై 37వ వచనంలో అర్పించాల్సినటువంటి అర్పణలు ఉన్నాయి. 20 ఒక్క నిమిషం ఏమని చదువుతాము? అందరూ కూడా రావలేను అనేటువంటి మాట మనం చదువుతాం. రైట్, నేను అదే ఇక్కడ చూస్తున్నా, ఏమన్నా ఇక్కడ కానుందేమో. 16వ అధ్యాయం వచనం చెప్పు. నేనా 16-14 తీయండి చదువుదాం. 16-14 అప్పుడు చదువుతావు కదా. నేను 16-14 చదువుదాం. పర్ణశాలల పండుగ, రైట్. ఇప్పుడు చదువు. నేను వ్రతము అనే దగ్గరికి ఇది సంబంధించిన దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ పండుగలో చూడండి 14వ వచనం. ఈ పండుగలో 14వ వచనం 16-14లో ఈ పండుగలో అంటే ఈ పైన ఉంది పర్ణశాలల పండుగలో నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ గ్రామంలో ఉన్న లేవీయులు పరదేశులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను నిశ్చయముగా. ఏమంట? అది సంగతి. కాబట్టి ఈ 17వ వచనంలో కూడా ఈ సంతోషం వట్టి చేతులతో కనపడాల్సినటువంటిది కాదు. ఎవరెవరు ఉండాలి? ఎంత క్లియర్గా ఉంది చూడండి. నీ అంతే, నా అనే మాట లేదు. అందుకొరకే వాక్యాన్ని చదివేటప్పుడు నీకు అన్వయించుకొని చదవండి. మీకు అన్వయించుకొని మా అనే పదమే వద్దు, మేము అనే పదమే లేకుండా మీరు చదువుకోండి. వాక్యాన్ని చదువుకున్నప్పుడు నా కొరకు ప్రభు చనిపోయినాడు, నాకు నేను అనేటే చదువుకోవాలి. అంత పర్టికులర్గా సింగులర్గా నీ అనేటువంటి మాటను ప్రభువారు ఉపయోగించాడు. కాబట్టి అందరూ కూడా ఆనందం ఇట్లా రాసుకుందామా? లేకపోతే ఇక్కడ 16-14 రాసుకుందామా? ద్వితీయోపదేశకాండం 16-14. ఓకే. ప్రవచన గుర్తు ఇది 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటిది అన్న సంగతిని మనం చూస్తున్నాం. అప్పటికి 16-14 వచనం ప్రకారము నీవు నీ కుటుంబం అంతా ఇక్కడ ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. క్రీస్తు రాజ్యంలో ఉండాలి. సరేనా? దీని కొరకు క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? చదువుదామా? యోహాను సువార్త 2వ అధ్యాయం ముగింపుకి వచ్చాం. 2వ అధ్యాయం 2వ వచనం 37వ వచనం. ఏం చదువుతూ ఉన్నాం అనేనా? 7:2 7వ అధ్యాయం 2వ అధ్యాయం పెండ్లి. 7వ అధ్యాయం 2వ వచనం.
అంటే పండగ సమీపంగా వచ్చింది అని అంటే 7వ అధ్యాయం అంతా యూదుల పర్ణశాల పండుగను గురించినటువంటి సంగతి, ఆ దినాన ఏం జరిగిందో ఆ సంగతి. ఆ తర్వాత 37వ వచనం, ఆ పండుగలో రైట్, ఈ పండుగలో ఆ సంగతిని గురించి మళ్ళీ మనం సపరేట్గా ధ్యానం చేస్తాము. పర్ణశాలల పండుగలో ఉపయోగించిన ఏమేమి వాడినారు అనే దాంట్లో ఆ నీళ్ళ ప్రస్తావన, వెలుగు ప్రస్తావన, కొన్ని ముఖ్యమైన పదాలను మనం ధ్యానం చేస్తాము. దాని కొరకు ఇది పరిచయమే కాబట్టి మనం అన్నీ చూడలేం. ఒక్కొక్క దాన్ని మనం క్లియర్ కట్గా లేఖనాన్ని చదువుతుండగా ప్రభు మనకు అనుగ్రహించినదే మనం చూడనే ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని గురించి మనం ఏమని చదువుతున్నాం? మహాదినం, ఆ తర్వాత అదే అంత్య దినం, లాస్ట్ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇంకొక దినం ఉండదు. ఇది సంఘానికి సంబంధించిన దినం, కృపాయుగం, సంఘ దినం అనాలి దీన్ని, లేదా సంఘ దినం, లేదా అన్యజనుల కాలం. అన్యజనుల కాలంలోనే సంఘం కూడా కొనసాగుతూ ఉంది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. దీనిని మనం ఎప్పుడు ధ్యానం చేస్తాము? నేను చెప్పాను కదా, 23వ అధ్యాయంలో ఒక వచనాన్ని విడిచిపెట్టాం చూడండి. మనం ఏది 22వ వచనాన్ని విడిచిపెట్టాం. ఇది బీదలకు, పరదేశులకు, అన్యజనులకు ఉండాలా, ఆ వచనాన్ని మనం ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం వరకు వెళ్ళాల్సి ఉంటుందని నేను జ్ఞాపకం చేశాను మీకు ముందే, సరేనా? కాబట్టి ఇది మహాదినం, ఇది అంత్యదినం. ఈ దినానికి అందరూ సమకూర్చబడాల్సిందే అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం, సరేనా? చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఇలా ఉంటుంది. ఏమని చదువుతూ ఉన్నాము? 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం. ఇప్పుడు యా నివాసం కాడికి పోయినాము? పర్ణశాల. ఈ గుడారము, ఈ గుడారము చెప్తారా ఎవరన్నా? ఈ గుడారం అన్నప్పుడు నేల నుండి అన్నప్పుడు ఈ గుడారం ఏనమ్మంటివి? 5వ అధ్యాయం కొరింథీయులకు పౌలు గారు రాస్తూ చెప్పినటువంటి మాట చూడండి. కావాల్స్తే 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినది. యాది ఇది? ఈ నివాసం అంటే యాది? ఇది శిథిలమైపోయి 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పే ఈ నివాసం, ఈ గుడారం, ఈ గుడారం, ఈ గుడారం చేతి పని కానీ ఇంకొకటి ఉంది అన్నమాట. కాబట్టి ఈ గుడారం మన శరీరాన్ని గురించి గుడారం అని ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా గుడారం వేసుకొనేను అని ఉండాల. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. నివాసం అనేటువంటిది గుడారం. ఇంగ్లీష్ బైబిల్లో టాబర్నాకిల్డ్ అమాంగ్ అస్ అని ఉంటుంది. హెబ్రీ బైబిల్ సుక్కోత్ అని ఉంటుంది. కాబట్టి విచిత్రం ప్రభు సన్నిధిలో ఈ గుడారం కొట్టుకుపోతుంది, తీసేయాల్సిందే, మళ్ళీ సంవత్సరానికి వేస్తారు. ఈ గుడారం పోతుంది, ఈ గుడారం పోయింది అని అంటే నిత్యమైన గుడారం ఒకటి ఉంది. ఆ గుడారం మనం సంపాదించుకునేది కాదు. ఇప్పుడు చూడండి, ఇదిగో దేవుని నివాసము, దేవుని సుక్కోత్. ఎంత బాగుంది కదా! ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతిభాశ్వ బిందువును. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ పర్ణశాలల పండుగ అనేటువంటిది ఇశ్రాయేలీల జీవితంలో జరిగేటువంటిది.
ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటిది. ఈ మధ్యనే అయిపోయింది, ఇశ్రాయేలీయులు ఆ పండుగను జరిగించారు. నేను జకరియా గ్రంథం చదువుతూ ఉండగా ఒంటరి కూర్చొని ఈడ చదువుతూ ఉన్నాను. నాకు ఒక్కసారిగా ఇంకా చుట్టూ ఏమన్నా అవుతుందేమో అనిపించింది. ఈ మధ్యనే పండగ అయిపోయింది. ఈ ప్రస్తుతం జరుగుతున్న వార్తలన్నీ చూస్తూ ఉంటే అందరూ ఇశ్రాయేల్ దేశం కొరకు సమకూర్చబడి, అందరూ ఇశ్రాయేల్ దేశం కొరకైనటువంటి యుద్ధం, ప్రతి దేశం ఏదో ఒక న్యూస్ ఈ భూప్రపంచం మీద ప్రతిరోజు ఇశ్రాయేలు దేశం నాంతనే ఉంటుంది. 24 గంటలు ఎక్కడైతే వెళ్తుంటుందో 24 అవర్స్ న్యూస్లలో ఖచ్చితంగా అది ఏ న్యూస్ ఛానల్ అయినా సరే, అది ముస్లిం వాళ్ళది కానీ, హిందువులది కానీ, ఇంకొక దేశం కానీ ఇశ్రాయేలు దేశం చుట్టూ నానుతూ ఉంది యుద్ధ సంబంధమైనటువంటిది. కాబట్టి దేవుడు ఒక విధంగా సమకూరుస్తూ ఉన్నాడు అన్యజనులను. ఒకవైపు దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక దినం వస్తుంది ఏ సహాయము చేయడు. ఏ సహాయము చేయనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతారు అనేటువంటిది జకరియా గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37, యెహెజ్కేలు గ్రంథం 38 ఈ అధ్యాయాలలో ఇశ్రాయేలు ప్రజల దుస్థితిని కూడా మనం చదువుతాం. కాబట్టి ప్రస్తుతానికి మనం చూసేది ఏంటంటే పర్ణశాలల పండుగ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఈ నెరవేర్పును మనం చూస్తాము. ఆయన్నే పర్ణశాలను ధరించెను అని. ఆయన వచ్చిన పర్ణశాల ఏదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన దిగిన పర్ణశాల, ఆయన శరీరము అనేటువంటి పర్ణశాలను ఆయన ధరించాడు. ఈ గుడారాన్ని ధరించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. ఈ గుడారం కూడా పాడైపోతుంది. దీంట్లో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ గుడారం పాడైపోగా ఇక విశ్వాసులు నిత్యత్వంలో ఉండబోయే గుడారం దేవుని నివాసం. ఇది దేవుని ప్లాన్. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను కనాను దేశంలో గుడారాలలో నివసించజేయాలి అనుకున్నప్పుడు నిన్ను నన్ను మనం పుట్టినప్పుడే నీ కొరకు నా కొరకు అంటూ ఒక ప్లాన్ ఉంటుంది. దేవుడు తగిన కాలంలో రక్షించాడు. రక్షించబడిన నీవు నేను మనం దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, దేవుని పరిపాలనలో ఆయనే తన గుడారమును వారి మీద కప్పును. ఆ దినం వరకు దేవుని ప్లాన్ ఉంది. మనం నేను ఈడ ఉన్నాను, లేకపోతే నేను ఇట్లా ఉన్నాను, నేను ఇట్లా అయిపోయాను అని ఎవరి మీద సనగొద్దు. సనిగేది ఏదైనా ఉంటే బంద్ చేసుకోవాలి. సనుగులు దేవునికి వినపడెను అని మనం చదువుతాం. మోషే అహరోనుల మీద సనిగిరి, అయితే దేవునికి వినపడెను అనే మాట మనం చదువుతాం. దేవుని సన్నిధిలో ఏడ్చాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నా పరిస్థితి, సహాయం దయచేయి. దేవుని పిల్లలుగా ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం, తల ఉంచుదాం. దయగలిగిన నాయన స్తోత్రాలు. ఉన్నట్టుగా ఈ పరిచయ వాక్కులను మేము కొద్దిగా చూసుకొని ఉన్నాం. నాయన వివరంగా మీదైన రీతిలో వాక్య భాగాలను ఒలిచి మాకు ఇవ్వండి. ఈ దినానికి మీరు ఇచ్చిన ఈ స్థితిని బట్టి స్తోత్రములు. మరి ఈ సూచనలలో మమ్మను మేము పరీక్షించుకున్నట్టుకు స్వామి సాయం దయచేయండి. ఈ పండగ విధానంలో నేను పరిచయ మాటలు ఇలా విన్నాం. మమ్మల్ని మరికొంత విశాలంగాను మరికొంచెం విశదంగాను మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. చేరవచ్చిన నీ బిడ్డల్ని మీదైన రీతిలో దర్శించి చాలిన సహాయం ఇచ్చి మీ వాక్య భాగం చేత మీరు ఆదరించండి, అక్కరలు తీర్చండి. నేను మరి జనవరి నెలలో నేను మరి ఈ మందిర ప్రతిష్ట కొరకై ఆలోచన చేస్తుండగా 10వ తారీఖున కృపచేత ప్రతి సహాయం మీరు అనుగ్రహించండి. మీరు మహిమా ఘనత ప్రభావం పొందని ఈ మాటలు విన్న నీ సంఘమును విన్నటువంటి ప్రజలందరినీ మీదైన రీతిలో దీవించి పంపమని అడుగుతూ స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యేసు ప్రభువు అను ఘననామమును బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అమ్మా ఉన్నాళ్ళకి